బంటి అంతా ఎంత వెతికినా కూడా నాకు బంటిగాడు అయితే దొరకట్లేదు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చుట్టుపక్కల చూస్తేనేమో సమాధులు ఇవి అవి చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్. ఫైనల్ గా మా బంటిగాని తెచ్చి అయితే 3 రోజులు అయింది. మెల్లిగా నేను దానికి ట్రైనింగ్ ఇస్తున్నా. మా బంటిగాడు కూడా చాలా తొందరగా నేర్చేసుకుంటున్నాడు. 3 రోజుల తర్వాత నడవడానికి కూడా రాని మా బంటిగాని ఏకంగా పరిగెట్టుకు వచ్చేసేలా చేశాను. పిలిస్తే చూడండి ఒకసారి ఎలా వస్తున్నాడో. కమ్ 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 ఫాస్ట్, కమ్ ఫాస్ట్. గైస్ నేను లేనప్పుడు మా బంటి గాని మా అమ్మ నాన్న ఎక్కడో వదిలిపెట్టేసి వచ్చిరంట. ఆ విషయం నాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి చూస్తే బంటిగాడు లేడు. అమ్మనేమో బాధపడుతుంది. ఏమైందని గట్టిగా అడిగేసరికి ఓనర్ వాళ్ళు మీరు కుక్కలను దాకండి, కుక్కలను తెస్తే మీరు ఇక్కడ ఉండకండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కోప్పడ్డారంట. సొంత ఇల్లు ఉంటే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి కాదు, మనం ఇన్ని మాటలు పడేవాళ్ళం కాదు అనేది అమ్మ బాధపడుతుంది. అప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు, అందుకనే వదిలిపెట్టేసి వచ్చాను అని చెప్పింది. ఇంకా అమ్మ అలా అనేసరికి నాకు ఏమనాలో అర్థం కాలేదు. అయినా అంత చిన్న కుక్క పిల్లల్ని అలా ఎలా వదిలిపెట్టేస్తామని ఆ రాత్రి అప్పటికప్పుడే బంటిని వెతకడం కోసం పోయినా. 11 అవుతుంది. ఈ చీకటిని చూస్తే నాకేమో భయం వేస్తుంది. చుట్టుపక్కల చూస్తేనేమో సమాధులు ఇవి అవి చాలా డేంజరస్ గా ఉంది ఈ ప్లేస్. నాకైతే చాలా భయం వేస్తుంది. ఎటు సైడ్ నుంచి ఏమొస్తుందో తెలియదు. అందుకని ఒక చేతిలో రాయి పట్టుకొని సేఫ్టీకి వెళ్తున్నా. ఈ చీకట్లో ఈ ప్రదేశం అంతా ఎంత వెతికినా కూడా నాకు బంటిగాడు అయితే దొరకట్లేదు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో శబ్దం వచ్చిందా నీ ముళ్ళ పొదల్లోకి వస్తే బంటిగాడు అరుస్తున్న శబ్దాలు అయితే వస్తున్నాయి. బంటి 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 బేటా, బంటి బంటి దా 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 బంటి బంటి బేటా, బంటి కమ్ కమ్ బంటి కమ్, బంటి కమ్ కమన్ బేటా, కమ్ 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 కమ్, come on beta, come come come, come on, come come come, Bunty come, come, da, come, don't Bunty come, da 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 da, come on come on come on come on, అయ్యో నా బంటి. దా ఇంటికి పోదాం, దా ఇక ఇంటికి పోదా. చీకట్లో అంతసేపు వెతికిన తర్వాత మా బంటిగాడు అయితే దొరికేశాడు. దాదాపు 18 hours కనీసం దానికి తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. చూడండి ఎంత చిక్కిపోయిందో. అది ఎటు పోకుండా ఆ ముళ్ళ పొదల్లోనే చిక్కుపోయినట్టుంది. నేను బంటి అని పిలిచేసరికి నా శబ్దం విని మెల్లిగా బయటికి అయితే వచ్చింది. బంటిగాడు చలికి బాగా వణికిపోతున్నాడు. ఈ పక్కనే 4-5 కాలువలు ఉన్నాయి. అయినా దీనికి ఏం తెలుసు ఈ చెట్లల్లో ముళ్ళల్లో. ఈ ప్లేస్ లో మంచిని చంపేస్తే కూడా అసలు తెలియదు. అంత డేంజరస్ ఉంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ లో బంటిని వదిలిపెట్టేసి వచ్చారు. నేను ఇంత చీకట్లో వాడి కోసం వచ్చానని నన్ను ఎలా చూస్తున్నాడో చూడండి. ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాము. బంటిగాడు అమ్మని చూడంగానే చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. మా ఇంట్లో అది తిరిగిన ప్రదేశాల్ని మమ్మల్ని ఎంత మిస్ అయిందో చూడండి. తిరిగి మరీ చూస్తున్నాడు. ఉదయం నుంచి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా లేవు దానికి. అమ్మతోని నాతోని చాలాసేపు ఆడుకొని అలసిపోయింది. దానికోసం పాలు అన్నం మెత్తగా అయితే వండిన తర్వాత చల్లార్చి దానికి పెట్టినా. చూడండి ఎలా తింటున్నాడో. ఫైనల్ గా అన్నం తినేసి అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. చూసారా, ఏమీ తెలియని పసి కుక్క పిల్లలకు కూడా ఎంత ప్రేమ ఉంటుందో.